ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఓఏసీ మీరు చెప్పినట్టు వక్ఫ్ బోర్డ్ అని కేంద్రంలో ఒకటి వచ్చింది. వక్ఫ్ బోర్డు వల్ల పేద ముస్లింలకి అన్యాయం జరుగుతుందని చెప్పారు. వక్ఫ్ బోర్డు వల్ల వీళ్ళు వచ్చేసి అంటే వీళ్ళున్న భూములన్నీ ఆక్రమించుకొని పేద ముస్లిమ్స్కి అన్యాయం జరుగుతుందని కొన్ని మంది అంటున్నారు, నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో ఓఏసీ వాళ్ళు ఏమంటున్నారు, ఇది అన్యాయం, కావాలని కేంద్ర ప్రభుత్వం భూములు లాకేసుకుంటుంది వీళ్ళ అమ్ముకోవడానికి అన్నట్టుగా చెప్తున్నారు. సార్ మీరేమంటారు? ఒకటి ఏంటంటే జనరల్గా ఏంటంటే ఒక డాక్టర్గా చెప్తున్నాం, మనం జబ్బు వస్తుంది, టీబీ వస్తుంది, ఒక రకం ఫస్ట్ మందులు ఇస్తాం, అది నయం కాదు. మందులు మారుస్తామా లేదా? మారుస్తాం. 75 సంవత్సరాలు వక్ఫ్ బోర్డు కేవలం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. 75-80% ఆస్తులు కాజేశారు. ఇంతవరకు ఒక్క పేద ముస్లిం కూడా వక్ఫ్ బోర్డు వల్ల ఒక నయా పైసా లాభం జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో 75,000 ఎకరాలు వక్ఫ్ ప్రాపర్టీ ఉంది. అందులో 75% కబ్జా అయిపోయింది. అందులో పెద్ద పెద్ద నాయకుల, ఇండస్ట్రియలిస్టుల మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫంక్షన్ హాళ్ళు, కార్పొరేట్ వాళ్ళ ఇండ్లు, వాళ్ళ పార్టీ ఆఫీసులు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు కలెక్టర్ చేతిలో పెడతాం.